ఐడెంటిఫై చేయడం, దాన్ని డిస్ట్రాయ్ చేయడం, వాటి ప్లేస్లో ఆల్టర్నేట్ రెమ్యూనరేటివ్ క్రాప్ సజెస్ట్ చేయడం. అసలు గంజా క్రాప్ ఎట్లా ఉంటుందన్నది మేము చూడాలి. ఏజీబీఎస్లో కానీ ఎంఎస్సీలో కానీ మాకు ఎవరు చూపించాల. సో మేము ఐడెంటిఫై చేయగలిగితే కదా మిగిలిన వాళ్ళకి చెప్పగలం. సో ఇవన్నీ ప్రాక్టికల్ థింగ్స్. దీని ప్లేస్లో ఏమి మనం సజెస్ట్ చేయాలి, అది తీసేస్తే వాడికి ఎంత బెనిఫిట్ వస్తుందో అంతకు మించి బెనిఫిట్ వచ్చేది మనం సజెస్ట్ చేయగలమా? పాసిబిలిటీ ఉందా లేదా, లేకపోతే ఎందుకు సజెస్ట్ చేయలేము? ఇదొకటి. ఇది పాయింట్ ఆశాస్పదంగా ఉంటుంది కానీ ప్రాక్టికల్ గా చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది యూవర్స్ కూడా తెలియదు గంజా మొక్క ఎలా ఉంటుందని. సో డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ ఒక జిల్లాకి ఉండకపోవచ్చు. నేను వెస్ట్ గోదావరిలో చేసినప్పుడు గంజా అన్న టాపిక్ రాదు, కానీ చిత్తూరు వచ్చినప్పుడు వచ్చింది. సో అందుకనే డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ గా, లొకేషన్ స్పెసిఫిక్ గా రీసెర్చ్ గ్యాప్స్ ఐడెంటిఫై చేయడం అన్నది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్. తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆన్ కంట్రోల్ మెజర్స్ ఆఫ్ టైఫస్. ఇది మీకు ఇంత క్రితమే చెప్పడం జరిగింది. చూడండి, ఇది స్టఫ్ టైఫస్ గురించి కొంచెం మేము తీసుకున్నటువంటి డేటా. ఇటువంటి వెజిటేషన్ ఉన్న కాడ ఇది ఉంటుందట. దాన్ని పుట్టినట్టు కూడా సరిగ్గా తెలియదు, బట్ పుడితే మాత్రం కామాలోకి వెళ్ళిపోతున్నారు, చనిపోతున్నారు. సో 18 years ఒక అమ్మాయి అది పుట్టడం, ఫీవర్ రావడం, చనిపోవడం కూడా జరిగింది. సో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి దీని మీద ఏంటి సజెషన్స్ మీరు చెప్పండి అని చెప్పి అడగడం జరిగింది. సో అందుకే ఇక్కడ మీకు తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ కూడా పుడితే ఎట్లా ఉంటుంది అనేటువంటి సిమ్టమ్స్. సో ఇది మనకు ఒక కొత్త టాస్క్. ఎంటర్మాలజిస్టులు దీని మీద మాకు సజెషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో తర్వాత ఏరియా ఎక్కడ? చిత్తూరు జిల్లా అంతా ఉంది. యాదనగర్లో చనిపోవడం జరిగింది. అన్ని చోట్ల ఉంది. అంతే కొన్ని నోటీసులు వస్తున్నాయి, కొన్ని నోటీసులు రావట్లేదు. సో ఇవి కాకుండా ఈ లైన్ కట్ ఏరియా గురించి మెన్షన్ చేసాం. సోషల్ ఫారెస్ట్రీ ఒంగోలులో పనిచేసినప్పుడు ఒంగోలు అరౌండ్ 1,00,000 హెక్టార్లో యూకలిప్టస్ ఉంది. ఇక్కడ 2,00,000 హెక్టార్ల వరకు ఖాళీగా ఉన్నప్పుడు ఆ ఖాళీ ప్లేస్లో మనం సోషల్ ఫారెస్ట్ ఎందుకు రికమెండ్ చేయకూడదు? యూకలిప్టస్ కానీ, క్యాజరైనా కానీ, లేకపోతే ఈ మన రేగు కానీ ఇవి ఏమన్నా రికమెండ్ చేయొచ్చా? ఖాళీ ల్యాండ్స్ పెట్టేటప్పుడు వాటిని ఉపయోగంలోకి తీసుకురావడం ఎట్లా? ఒంగోలులో ఒక చోట కనుక 1 ఎకరం యూకలిప్టస్ వేసి వదిలేస్తే వాళ్ళకి 5 years తర్వాత ఎకరానికి ₹1,00,000 వస్తుందని యావరేజ్. అది ఆ పెళ్లికో లేకపోతే దేనికో దానికి వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఆ విధంగా మనం ఇక్కడ ఎందుకు తీసుకురావాలి, ఎందుకు ఖాళీగా పెట్టాలి అన్నది ఒక ప్రశ్న. అలాగే మాకు అరౌండ్ 50,000 హెక్టార్స్ మ్యాంగో ఆర్చర్డ్స్ ఉన్నాయి. వాటిలో అగ్రికల్చర్ క్రాప్స్, ఇంటర్ క్రాప్స్ గా ఏం సజెస్ట్ చేయొచ్చు? ఒకవేళ సజెస్ట్ చేస్తే వాటి ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఏంటి? అవి కూడా మాకు ఇంపార్టెంట్ రికమెండేషన్ మీ నుంచి కోరుకుంటున్నాం. అలాగే నా పాయింట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ వచ్చి రిక్వైర్స్ డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్, లొకేషన్ స్పెసిఫిక్, లేటెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఫర్ ఆల్ గ్రాండ్ అగ్రికల్చర్ క్రాప్స్. చిత్తూరు జిల్లాకి ఒక కుప్పంలో ఉన్నటువంటి సిచ్యుయేషన్ పలనేరులో ఉండదు, పలనేరులో ఉన్నటువంటి సిచ్యుయేషన్ చిత్తూరులో ఉండదు. సో డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్, లొకేషన్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ కనుక ఇచ్చినట్లయితే బాగా ఉపయోగపడుతుంది. మన పేపర్లో జిల్లా యాక్షన్ ఎంత ప్రాధాన్యత ఉందో అట్లాగే మన లొకేషన్ స్పెసిఫిక్ గా కనుక మీరు ఇచ్చినట్లయితే అది చాలా ఉపయోగపడుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కే కనుక చూసుకున్నట్లయితే ఐడెంటిఫికేషన్ ఆఫ్ రీసెర్చ్ గ్యాప్స్ బై ఇంటరాక్టింగ్ విత్ ద ఫార్మర్స్, బై ద యూనివర్సిటీ సైంటిస్ట్ అండ్ బై కండక్టింగ్ ఫీల్డ్ విజిట్స్. మనం ఏంటంటే రైతులతో ఇంటరాక్ట్ అయ్యి రైతులు అసలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళు ఏ క్రాప్ కోరుకుంటున్నారు, అసలు ఏం కోరుకుంటున్నారు అనేటువంటిది రైతులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ రిక్వైర్మెంట్స్ తెలుసుకుని అవి కనుక ఆ గ్యాప్స్ కనుక మనం ఫిలప్ చేసినట్లయితే చాలా బాగుంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా మిగిలినవన్నీ